గేమ్ చేంజర్ హవా ఏంటో జనవరి 1 నుంచి మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇది పక్కా హిట్ కొడుతుంది అందరూ అనుకుంటే 180 మిలియన్ వ్యూస్ ఓవరాల్గా అనుకోవచ్చు. ఇంత వ్యూస్ సంపాదించింది గేమ్ చేంజర్. అసలు ఇప్పుడు చూస్తుంటే నెక్స్ట్ ఇంకా దీని తర్వాత ఇవాళ జరగబోయే ఈవెంట్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు దాకా ఒక భయం ఉండేది ఫ్యాన్స్కి కానీ ఎవరికన్నా కానీ ట్రేడ్కి కానీ, అంటే గేమ్ చేంజర్ ఆడుతుందా అసలు ప్రమోషన్ లేదు అనుకున్న వాళ్ళందరికీ శంకర్ గారు ఒక స్టాంప్ వేసేసారు ఒక ట్రైలర్తోనే. సో ఇక అది పడిన తర్వాత మొత్తం సోషల్ మీడియా అంతా స్టాంపీడ్ అయిపోయిందని చెప్పాలి. సో అలా ఉందన్నమాట దాని రెస్పాన్స్, అసలు హ్యూజ్ రెస్పాన్స్. అంటే ఎంత వస్తుందని ఒక లెవెల్కి అనుకుంటాం కదా, ఆ లెవెల్ మీటర్ పగిలిపోయింది అనమాట, అట్లా ఉంది రెస్పాన్స్. సో ఇది శంకర్ గారి మార్క్ అనే విధంగా మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే శంకర్ గారిని తక్కువ అంచనా వేయద్దు. ఆయన రోడ్ సైడ్ శంకర్ కాదు, ఆయన డైరెక్టర్ శంకర్. ఆయన తక్కువ అంచనా వేస్తే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఒకసారి ఫాల్ డౌన్ అనేది ఉండొచ్చు, మళ్ళీ ఫాల్ డౌన్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఆయన కొట్టిన 6 అన్అకాడమిక్ షాట్ వెళ్ళిపోయిందని చెప్పాలి ఖచ్చితంగా. సో సినిమా కూడా అదే విధంగా ఉండబోతుంది, అది కూడా అన్అకాడమిక్ ఉండబోతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తారు. ఒక పొలిటికల్ సినిమా అంటే ఇదిరా అనే ఫుల్ తృప్తితో వెళ్తారు ఆడియన్స్ అందరూ కూడా బయటికి. సో కంప్లీట్ స్టఫ్ ఉండబోతుంది సినిమాలో ఫ్యాన్స్ అందరికీ కానీ, అలాగే తెలుగు ఆడియన్స్ కానీ ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి సినిమా తీసుకొచ్చారు శంకర్ గారు. సో ఇప్పుడు దానికి వచ్చిన ట్రైలర్ రెస్పాన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. 180 మిలియన్ వ్యూస్ అక్రాస్ ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో. ఎందుకంటే యూట్యూబ్ నుంచి దగ్గర తెలుగులో 50 మిలియన్, తమిళ్లో ఒక 11 మిలియన్, అట్లానే హిందీలో 15 మిలియన్. సో ఇన్ని కలుపుకొని అట్లానే రామ్ చరణ్ గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో 35 మిలియన్. సో ఇలా మొత్తం అక్రాస్ అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎవరెవరైతే ట్రైలర్ పోస్ట్ చేశారో సో ఖచ్చితంగా అందరిది కలుపుకొని 180 మిలియన్ ప్లస్ 24 అవర్స్లో వచ్చింది. సో దగ్గర నాకు తెలిసి ఈ పాటికి 200 మిలియన్ కూడా అయిపోయి ఉంటుంది మొత్తం ఓవరాల్గా. సో ఖచ్చితంగా అసలు ఇంత ట్రైలర్ ఇంతమందికి వ్యూ అయింది అంటే సో నిజంగా 200 మిలియన్ అని మనం చెప్పక్కర్లా. ఇక 100 మిలియన్ అంటేనే ఈరోజు పొంగిపోతున్నారు హీరో అందరూ. సో 200 మిలియన్కి వెళ్ళింది అంటే ఒక యునానిమస్ రికార్డ్ ఇది ఇండియన్ హీరోలు అందరిలోనే. సో రీసెంట్లీ నాకు తెలిసి సలార్ అండ్ పుష్ప KGF 2 ట్రైలర్స్కి మాత్రమే ఆ రేంజ్లో వర్కౌట్ అయింది బయట రీచ్ అనేది. సో దాని తర్వాత గేమ్ చేంజర్ వాటిని మించి 180 మిలియన్ 24 అవర్లో కొట్టడం అంటే నిజంగా గ్రేట్ రికార్డ్ అది. సో ఇంకా రీసెంట్ కంపేర్ టు మనం దేవరా కంపేర్ చేసుకుంటే దేవరా యూట్యూబ్లో కూడా 13 మిలియన్ ప్లస్ ఒక 10 మిలియన్ వ్యూస్ ట్రైలర్ 2 వచ్చినాయి, రిలీజ్ ట్రైలర్ అని. సో ఆ రెండింటిని ఇది జస్ట్ 15 అవర్స్లో క్రాస్ చేసింది. అట్లా ఇన్స్టాగ్రామ్ ఆయన హ్యాండిల్స్లో కూడా ఒక 10 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ ఏమంటారు అంటే ఫ్యాన్స్, ఇప్పుడు ఎన్టీఆర్ గారికి స్టార్ పవర్ ఉంది, బట్ ఏంటంటే ఇట్లా డిజిటల్గా రీచ్ లేదు. సో ఎందుకంటే మరి ఇంకా పాన్ ఇండియా హీరో, గ్లోబల్ హీరో అని వాళ్ళు ఫ్యాన్స్ ఎట్లా అయితే రుద్దుతారో అది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారికి కనపడుతుంది వచ్చినట్టు, రామ్ చరణ్ గారికి కనపడుతుంది, అల్లు అర్జున్ గారికి కనపడుతుంది, ఇది పాన్ ఇండియా స్టార్డమ్ అనేది. సో ఎన్టీఆర్ గారు తెలుగులో తోపు హీరో, ఓకే అసలు మామూలు ఫ్యాన్ బేస్ లేదు. బట్ ఏంటంటే నువ్వు అది ఆసరాగా తీసుకుని దాన్ని రుద్దకూడదు. అంటే ఇది ఇట్లా సో అండ్ సో అని చెప్పి నువ్వు రుద్దకూడదు. వచ్చిన రోజు నీకు వస్తుంది, నీకు ట్రిబుల్ ఎంత రావాలో అంత వచ్చింది క్రెడిట్. ఆయన సపరేట్ ట్రేజర్స్కి కానీ అన్నిటికీ కానీ ఆయనకి చాలా మంచి రీచ్ వచ్చింది. సో అవుట్ ఆఫ్ ద ట్రిబుల్ వస్తే ఆయన ఒరిజినాలిటీ ఏంటనేది అది. సో ఇక్కడ ఏంటంటే ప్రొజెక్షన్ అనేది చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా 180 మిలియన్ అనేది ఇప్పట్లో నాకు తెలిసి మళ్ళీ సలార్ 2 కంటెంట్ కానీ ఇంకేమన్నా వస్తే, యష్ గారిది టాక్సిక్ కనుక మూవీ వస్తుంది మళ్ళీ ఆయన దాంతో కొట్టొచ్చాము. సో ఎందుకంటే మార్కెట్ అనేది ఎలా ఎవాపరేట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. సో యాజ్ ఆఫ్ నౌ ఒక టాప్ 1, 2, 3 ఈ నెంబర్స్ ఏమన్నా ఉంటే ఆ గేమ్లో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని చెప్పొచ్చు. సో ఇంకా ఈ సినిమా రిజల్ట్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భయంకరంగా ఉండబోతుంది. పాన్ ఇండియా స్టార్లందు రామ్ చరణ్ గారు వేరే అన్నట్టే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇంకా గేమ్ అనేది స్టార్ట్ అయినాక జనవరి 10 నుంచి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్లతో ఒక ఆట ఆడుకుంటారు అనమాట.